చల్లగా చల్లగా నాగవైష్ణవి. పాడవోయి భారతీయుడా, ఆడి పాడవోయి విజయ గీతిక. పాడవోయి భారతీయుడా, ఆడి పాడవోయి విజయ గీతిక. పాడవోయి భారతీయుడా. త్యాగఫలం నేడే స్వాతంత్ర దినం, వీరుల త్యాగఫలం నేడే నవోదయం, నీదే ఆనందం. ఓ పాడవోయి భారతీయుడా, ఆడి పాడవోయి విజయ గీతిక. పాడవోయి భారతీయుడా. సంబరపడగానే సరిపోదోయే, స్వాతంత్రం వచ్చెనని సభలే చేసి సంబరపడగానే సరిపోదోయే. సాధించిన దానికి సంతృప్తిని పొంది అదే విజయమనుకుంటే పొరపాటోయే. ఆగకోయి భారతీయుడా, కదలి సాగవోయి ప్రగతిదారులా. ఆగకోయి భారతీయుడా, కదలి సాగవోయి ప్రగతిదారులా. ఆగకోయి భారతీయుడా. పదవీ వ్యామోహాలు, కులమత భేదాలు, భాషా ద్వేషాలు చెలరేగి నేడు. పదవీ వ్యామోహాలు, కులమత భేదాలు, భాషా ద్వేషాలు చెలరేగి నేడు. ప్రతి మనిషి మరి ఒకని దోచుకునేవాడే, ప్రతి మనిషి మరి ఒకని దోచుకునేవాడే. తన సౌఖ్యం తన భాగ్యం చూచుకునేవాడే. స్వార్థమే అనర్థ కారణం, అది చంపుకొనుటే క్షేమదాయకం. స్వార్థమే అనర్థ కారణం, అది చంపుకొనుటే క్షేమదాయకం. స్వార్థమే అనర్థ కారణం. సమ సమాజ నిర్మాణమే నీ ధ్యేయం, నీ ధ్యేయం. సకల జనుల సౌభాగ్యమే నీ లక్ష్యం, నీ లక్ష్యం. సమ సమాజ నిర్మాణమే నీ ధ్యేయం, సకల జనుల సౌభాగ్యమే నీ లక్ష్యం. సమ సమాజ నిర్మాణమే నీ ధ్యేయం, సకల జనుల సౌభాగ్యమే నీ లక్ష్యం. ఏక దీక్షతో గమ్యం చేరిన నాడే లోకానికి మన భారతదేశం అందించునులే శుభ సందేశం. లోకానికి మన భారతదేశం అందించునులే శుభ సందేశం. లోకానికి మన భారతదేశం
సైజుకు మీరిన డ్రెస్సు, సైజుకు మీరిన పాట. జడ్జెస్ నాగవైష్ణవి, నమస్తే సార్. నేను నమ్మలేకపోతున్నా, నీకు ఏజ్ 10 years కానీ ఒక 50 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ ఉన్న సింగర్లా పాడుతున్నావు. థ్యాంక్ యూ సో మచ్ సార్. లాస్ట్ లో ఆ పాట when it's ending she's slowly moving her mic like this, ఆ వాల్యూమ్ అది నీకు ఎవరు చెప్పించారు ఇవన్నీ ఈ విషయాలు, ఇట్లా స్లోగా మైక్ మూవ్ చేయాలని? అంటే కొన్ని టెక్నిక్స్ నాన్న చెప్తూ ఉంటారు. మా నాన్న కూడా నాకు ఎన్నో టెక్నిక్స్ చెప్పారు, ఏది రాలేదు నాకు. యు ఆర్ సో షార్ప్, చాలా బాగా పాడావు. థ్యాంక్ యూ సో మచ్ సార్. నాగవిష్ణు చాలా బాగా పాడే పాట. థ్యాంక్ యూ సార్. ఎన్నాళ్ళు సాధన చేసావు? ఒక 1-2 weeks చేశాను సార్. అబ్బో, కానీ సత్ఫలితం ఇచ్చింది నీ సాధన, చాలా బాగుంది. ముఖ్యంగా ఇది సంగీత దర్శకులకి ఒక పాఠం లాంటి పాట. ఎందుకంటే రకరకాల భావావేశాలు ఉన్నాయి ఇందులో. మొదటిది, పాడవు ఈ భారతీయుడ ఆడి పాడవు ఈ విజయ గీతిక, ఆనందంతో కూడిన రాగం ఇందులో ఉంది. తర్వాత మొదటి చరణం, స్వాతంత్రం వచ్చెనని సభలే చేసి సంబరపడగానే సరిపోతోయి, సాధించిన దానికి సంతృప్తిని పొంది అదే విజయం అనుకుంటే పొరపాటు, ఈ ఆవేశం ఉంది. తర్వాత ఆవేదన మారిపోయింది, పదవీ వ్యామోహాలు కులమత భేదాలు భాషా ద్వేషాలు చెలరేగే నేడు. దీని తర్వాత చివరికి ఒక ఆశాభావం, సమసమాజ నిర్మాణమే నీ ధ్యేయం, సకల జనుల సౌభాగ్యమే నీ లక్ష్యం. ఒక ఆశాభావం. ఎన్ని భావాలకు ఎన్ని రాగాలు ఉన్నాయి, ఎంత అందంగా స్వరపరిచారు పెండ్యాల నాగేశ్వరరావు. స్కూల్ డేస్ గుర్తొచ్చాయి నాన్న. ముందుగా అందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. స్కూల్ డేస్ గుర్తొచ్చాయి. ఇలాగే ఆగస్టు 15వ తారీఖున చక్కగా స్కూల్కి వెళ్ళి అందరం ఒక్కొక్కటిలో ఒక్కొక్క పాట పాడుతూ ఉంటాం. క్లాస్కి ఒకళ్ళం అలాగే సెలెక్ట్ చేశారు. అది నీ సైజులో ఉన్న వాళ్ళందరూ ఎంత బాగా పాడావో పాట. థ్యాంక్ యూ మ్యామ్. మళ్ళీ అందరికీ ఒక ఇన్స్పిరేషన్ ఇచ్చావు, దేశభక్తి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మ్యామ్. మేడం, థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ సార్. వెల్ డన్. థ్యాంక్ యూ సార్.